కిచెన్లో పిల్లులు, బొద్దింకలు, ఈగలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఫుడ్ కలర్స్. ఎక్కడా శుభ్రత లేదు, కాళ్లలో ఎలుకలు తిరుగుతున్నా పట్టింపు లేదు. ఆ ఫుడ్ తింటే ఇక అంతే. ఇలాంటి దారుణాలు ఇప్పటికే చాలా చోట్ల పట్టుబడినా ఇంకా రెస్టారెంట్ల పరిస్థితుల్లో మార్పు రాలేదు. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లి, మూసాపేటలో ఉన్న పలు రెస్టారెంట్స్లో దారుణ పరిస్థితులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అదే కుళ్ళిన మాంసం, రంగుల కోసం సింథటిక్ రంగుల వాడకాన్ని గుర్తించారు. కూకట్పల్లిలోని సిద్దికి కెబాబ్ సెంటర్లో కుళ్లిపోయిన మాంసం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్లో కాలం చెల్లిన బటర్ స్వాధీనం చేసుకున్నారు. మూసాపేటలోని అరేబియన్ మండీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ను గుర్తించారు. రెయిన్బో విస్టాస్ రోడ్లోని వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో కాలం చెల్లిన మష్రూమ్స్, పప్పు నిల్వలు ఉన్నాయి. వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆయా రెస్టారెంట్స్కు నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిచెన్లో పిల్లులు, బొద్దింకలు, ఈగలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఫుడ్ కలర్స్. ఎక్కడా శుభ్రత లేదు, కాళ్లలో ఎలుకలు తిరుగుతున్నా పట్టింపు లేదు. ఆ ఫుడ్ తింటే ఇక అంతే. ఇలాంటి దారుణాలు ఇప్పటికే చాలా చోట్ల పట్టుబడినా ఇంకా రెస్టారెంట్ల పరిస్థితుల్లో మార్పు రాలేదు. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లి, మూసాపేటలో ఉన్న పలు రెస్టారెంట్స్లో దారుణ పరిస్థితులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అదే కుళ్ళిన మాంసం, రంగుల కోసం సింథటిక్ రంగుల వాడకాన్ని గుర్తించారు. కూకట్పల్లిలోని సిద్దికి కెబాబ్ సెంటర్లో కుళ్లిపోయిన మాంసం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్లో కాలం చెల్లిన బటర్ను స్వాధీనం చేసుకున్నారు. మూసాపేటలోని అరేబియన్ మండీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ను గుర్తించారు. రెయిన్బో విస్టాస్ రోడ్లోని వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో కాలం చెల్లిన మష్రూమ్స్, పప్పు నిల్వలు ఉన్నాయి. వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆయా రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.